హాయ్ అండి. ఇది మన పెద్దాపురంలో నుండి ఆంజనేయ స్వామి గుడి అండి. ఇది చాలా పురాతనమైన గుడి అండి. ఆంజనేయ స్వామి నిరంతరం కూడా రామరామ నామస్వరంలోనే ఉంటారండి. ఆయన సీతాదేవి లంకలో ఉన్నదప్పుడండి, శ్రీరాముని దూతగా లంకకి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామిని చూసి ఇప్పుడు దాకా తన కన్నీళ్ళన్నీ మింగుకున్న సీతాదేవి, శ్రీరాముని దూతగా నువ్వు వచ్చావా నాయనా అనేసి అన్నదండి. పుట్లోనే రావణుడి వల్ల సీతాదేవికి ఎన్నో కష్టాలండి. శోకవనంలో సీతాదేవి కార్చిన కన్నీళ్లు చెప్తాయండి. ప్రతి చెట్టు పుట్టనే లంకలోని రాక్షసులే కాదండి, కొంచెం మంచి మనుషులు కూడా ఉన్నారండి. మండోదరి భీష్ణుడినండి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న భార్యకు అండగా నిలబడాలని శ్రీరాముని చూసి నేర్చుకోవాలండి. మాట అన్నది ఎంత పొదుపుగా వాడాలో మనం రామాయణం చూసి నేర్చుకోవాలండి. పిల్లలకి పొద్దుటే ఉషశ్రీ రామాయణం కానీ భారతం కానీ మనం పెట్టి వినిపించాలండి. ఇందులో ఉన్న మంచి చెడ్లన్నీ కూడా పిల్లలకి తెలుస్తాయండి. మన దేవుడి గురించి మన పిల్లలకి తెలియాలండి ప్రతిదీ కూడానే.